ఇలా పెద్ద పెద్ద మాటలు బీజేపీలతో మేము కొట్లాడతాం. ఎడగొట్టాడు మీరు. ఇలా బీజేపీ ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్ లో బాబు గారు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. गंदा बात फैलाते जा रहे लोग। कौन हराए बीजेपी को? बीआरएस पार्टी ने हराए। वो बीजेपी का गवर्नर साहबा जो बिल असेंबली में पास करके हम पर भिजाए, वो पूरा बिलों को रोके रखा। अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा। अब कौन किससे मिल गया? जब क्यों रोके, अब क्यों पास हो रहा बिल? मालूम नहीं हो रहा क्या? अब अदानी भी आ गए। मेरा भाई अदानी का याद कर रहा। कल सुबह राहुल गांधी నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడిండు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలో మాట్లాడిండు. ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది. అదానీ అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది. ఈ రెండు వ్యక్తుల చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయి. అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదానీని అవినీతి పరుడు, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే, పొద్దుకేమో రేవంత్ రెడ్డి అదానీని అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా, రాహుల్ గాంధీని కరెక్టా? ఆయననేమో అవినీతి పరుడు అంటాడు, ఈయననేమో అనిపించుకుంటాడు. ఈయన పోయి 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏందనేది మనకు అర్థమైతలేదా? ఇలా బీజేపీ లాంటి మతతత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. సెక్యులరిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో కొట్లాడటమన్నారు. మొన్న పోయింది ఢిల్లీకి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే ఇచ్చేది లేదు పోనన్నారు. మరి కొట్లాడుతురా? పులదండలు వేస్తారు. మెడలు వంచుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు. పూలదండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది మీ పోరాటం అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరితో కుమ్మక్కైందో మా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం మంచిగా కలిసి పనిచేద్దాం. 24 గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడూ సిద్దిపేటలో లాగా కలిసే ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చినా దయచేసి రండి. నేను ఎక్కడుంటే అక్కడికి రండి. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా వేదికలో ఏదైనా పెద్దలు చూస్తారు, అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి. నేను కాపాడుకుంటా మిమ్మల్ని. ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేనే మీ ఊరికి వస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా, ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. పోరాటాలు మనకు కొత్త కాదు. మనకు కొత్తనా? నేను అసలు అరెస్ట్ కాని పోలీస్ స్టేషన్ లేదు తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు. నేను ఓడి పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అరెస్ట్ అయి మెదక్ జైల్లో 4 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో. వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. నేనుంటా, మీరు ధైర్యంగా ఉండండి. అన్నిటికీ మీకు అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు, మా తమ్ముళ్ళకి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అభివృద్ధి కొనసాగాలి. ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను, పంచాయతీరాజ్ పనులను, R&D పనులను ఇలా వీళ్ళు ఆగబట్టిండ్రు. చూడండి, కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకెక్కువ పనులు తేవాలి, ఎక్కువ పైసలు తేవాలి, ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపసు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ పనులు చేయండి. అట్ట మీకు ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదెక్కడి సంస్కృతి అండి? ప్రభుత్వాలు ఇంకా 2 పనులు ఎక్కువ చేయాలి, కానీ వచ్చిన పైసలు వాపసు తీసుకుంటారా? ఇచ్చిన పనులను ఆగబడతారా?
జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పడుతున్నాయి అంటున్నారు. చాలా ఊళ్ళలో పోయిన యాసంగిలో పడ్డని నాట్లు ఈసారి పడతలేవట. పడుతున్నాయా? ఎందుకు పడతలేవు అని ప్రజల్ని అడిగితే ఏమో అన్నా వీళ్ళు కరెంట్ ఇస్తారంటవా, ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది. కేసీఆర్ ఉండగా ఏమన్నా రైతు కోసం నీళ్ళు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది. కానీ అది రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి, రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి, రైతులకు సాగునీరు అందించండి, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి, రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు మరి సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది? పోయిన యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో, ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ యాసంగికి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి, సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.